హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక తందానవో దేవనందన తల్లిని ఎప్పటి పెట్టుగా ఇక్కడికి దగ్గర మాయమ్మ తోడబుట్టిన అన్న కచ్చిరి కాడ కరకర కరకర గొంతులు కోసి కొన్ని కొత్త ఎట్ల కొట్టుకుంటుందో కొన్ని కొత్త ఎట్ల కొట్టుకుంటుందో విలవిల కొట్టుకోని కట్టమన్నమైందా చెల్లెలు అందుకే అంటారు 20 ఆవిడమైన ఎన్నుగాన రాదు 90 ఆవిడమైన తోడబుట్టిన తోడు దొరకదు అన్నా వద్దు వద్దు అనంగా వత్తివి ఆ చిన్న బాబులు ఒక అల్ల వంటి వాళ్ళ చేతుల్లో నీ ప్రాణం పోయిందా అన్నా అని ఆ అన్న మీద వాడి కలకల కలకల కన్నీరు తింటాంది అన్నా మరికంట రాజా అన్న నీకు అన్నము పెడతారా నేను కింద నడితే అరికాలకు మన్నంటుందని నన్ను అరిసేపుల్లో నడిపించిన అన్నా కన్నీరు తీసేటోళ్లకు ఇద్దరు శిలపాములు కన్నబడ్డారు ఓ శిలబాబు మన పాలరాజా ఓ శిలబాబు ధన పాలరాజా దేవతరు what is your name? Who are you? శిలబాబు మన పాలరాజా ఇంగ్లీష్ కూడా మీ అబ్బాయి ఇది అడవచ్చిన బంగారం ఏమిటయ్యా చిన్న బాబు చిన్న బాబు చిన్న బాబు చిన్న బాబు నా తల్లిని పట్టుకొని మీ ఇంట్లో ఏదన్నా దాసిరికం అన్న ఎత్తా అన్న బిడ్డ అంటే ఆ అటువంటి అన్న బిడ్డ అంటే మీ బిడ్డ ఏమంటివి ఏమంటివి ఇది సూత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాదు కాకూడదు ఇది కుల పరీక్ష అని రెండు ముక్కలని పోతే ఏం చేయాలి అంటే అది మళ్ళా అరే ఇంత ముందు వాడు చిన్న బాబా నచ్చింది వాడికి కొద్దిగా మన పోలికే ఉంది ఇది నిగ 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 పశ్చిమ పాండవులు వచ్చింది అరే ఒక్క మాట నాకెవరు పిల్లనిత్తలేరు రేసానికి వస్తుంది బాగానే అరే మీ అమ్మాయి ఇది నన్ను పెళ్లి చేసుకుందామని వచ్చిందా దీన్ని పెళ్లి చేసుకుంటా బిడ్డరంటే నేను మీకు బిడ్డరైతే మాట మీరు ఎట్లా వస్తంద్ర పాపాత్ములారా బిడ్డంటే కన్న బిడ్డతో సమానమురా మన్ను పంటలు కొట్టే వర్షాలు కొట్టే పంటే పంటలు పంటగిరా
ఓరి పాపాత్ములా మీ అన్న బిడ్డ అంటే మీకు కన్న బిడ్డ ఓరి సమానమురా చేసుకుంటారా వర జ్యోతి రెక్కబట్టబోంగా ఇద్దరు శినబాబుల ప్రాణం తీసి అదే కాళికదేవి పాదాల కాడ అడ్డం పడ్డది వరం జ్యోతి. అప్పుడు అమ్మవారు కాళికమ్మ నిజ రూపమెత్తింది. నిజ రూపమెత్తి ఏమన్నది, ఓ బిడ్డ సుగుణవతి దేవి, నిన్ను అడవి లోపల కాపాడింది నరమానవరాల రూపం మీద ఎవరో కాదు, నేనే కాళికమ్మను. నీకు అడవి లోపల సంతానం ఇచ్చింది నేనే. ఆగో నా బిడ్డ, ఆగో నిన్ను ఆపదచ్చిన రోజు ఆదుకోమన్న నేను, నిన్ను ఆదుకుంటానని మాటిచ్చిన బిడ్డ. ఇక నీ చనిపోయిన భర్తను లేపే బాధ్యతని ఇద్దరు మరుదుల హతం వేయించింది కూడా నేనే. చనిపోయిన నీ కొడుకులు లేపే బాధ్యత నాది బిడ్డ సుగుణవతి అని కచ్చబల్ల బండారు కట్టి, ఆనాటి కాలం లోపల రాజు చచ్చిపోతే రాగి సర్వల్ల మొక్కలు ఉడాల మరికి ఉట్టి కట్టి ఉట్టిలో మొక్కలు పెట్టలేదు సుంకరి మల్లన్న. మొక్కలు పట్టుకొని ఊళ్ళో ప్రజలందరూ వచ్చిండ్రు. కాళికమ్మ మనకు ప్రత్యక్ష దర్శనం అవుతున్నది అని ఊళ్ళో ఉన్న మంది అందరూ ఎప్పుడు వచ్చిండ్రు. సుగుణవతి దండం పెట్టినప్పుడు కచ్చబల్ల బండారు కట్టి అటువంటి పిల్లగాని శవం మీద కొట్టింది. రాజు బొక్కలు కొట్టంగానే ఇద్దరు సందం లేచి కూర్చున్నారా. నా కొడుక సత్యవంతునమైన కొడుక, ఆ మృత్యుంజయినమైనవంటే ఆ మృత్యువును జయించిన నా కొడుక, సత్య పుట్టినవ కొడుక. ఇక నా బిడ్డ సుగుణవతి, నువ్వు పరమ ప్రతిభతనాలు. నా కొడుక సుందరగిరి మహారాజ సచ్చిపోయిన మలలేశనవు నా కొడుక. ఏడేళ్ల కొడుకు నీ కొడుకు, 12 ఏళ్ల కొడుకు నీ కొడుకు లేచిండు. ఇక మీరు ముగ్గురే ఇక్కడ ఉంటారు. ఇక నీ బిడ్డ వరంజ్యోతి ఇక్కడ ఉండదు నా కన్న కొడుక.
నీ బిడ్డ ఇక్కడ ఉండని ఆనాడు నువ్వు సంతానం లేక తపస్సు పడితే నా చేతి లోపల సంతానం లేకపోతే అగో వరం జ్యోతి సుక్కడు కూడా మార్చి నీ గర్భాల బిడ్డగా పుట్టించిన 12 ఏళ్ళకి ఎక్కువ ఉండరాదు నీ బిడ్డ. నీ బిడ్డ ఒక్క మాయబొమ్మ శక్తి స్వరూపురాలు దేవతను పొడమార్చి నీ కడుపులో ఓడిగట్టిన ఇక 12 ఏళ్ళు భూలోక నగరం లోపల ఉన్నది. దేవకన్యలు 12 ఏళ్ళకు ఎక్కువ ఉండరమ్మా. ఆగో ఇక్కడ కాదు అక్కడ కాదు తీరు తిరుమందల కోట సత్యాశామలగిరి పట్నం జగన్నాథపురాన్ని పరిపాలన చేసిండు ఒకప్పుడు వెంకటరెడ్డి భార్య సత్యమ్మకు 7 కొడుకులు పుడితే 7 తోడ బిడ్డ పుట్టింది. అంజనేయుని అన్న తల్లి అంజలిదేవిని పొడమార్చి ఆ యొక్క అంజనేయుడు సత్యమ్మ కోడి కడితే ఎన్ని రోజులకున్నది 12 ఏళ్లకు దేవత పుట్టింది. శివకలికి పురి భర్త వేలేవాడు ఎలవ కోటయ్య ఎలవ నాగమ్మకు 7 కొడుకులు పుట్టిండ్రు. 7 తోడ బిడ్డ కావాలని తపస్సు పడితే ఆగో ఎరుకల్లాంచారై పుట్టి 12 ఏళ్లకు దేవలోకం వేయింది. దేవకన్యలు 12 ఏళ్లకు ఎక్కువ భూలోక నగరంలో ఉండరాదు. నీ బిడ్డ వరం జ్యోతి సుక్కై పుట్టే ఉన్నది. అనంగానే బగ్గున మంటి సుక్క వరం జ్యోతి సుక్కై పుట్టింది. ఆగో ఎప్పటికి నీ బిడ్డ ఎట్లుంటదంటే భూలోక నగరం లోపల పిల్లకు బిలగానికి లగ్గం వేస్తాడు బ్రాహ్మణోడు. అక్షంతలేంచి అరుంధతి నక్షంత్రమాన దండం పెట్టిస్తాడు బిడ్డ. ఆగో వశిష్ఠమా మునేంద్రుడు ఈ బిడ్డను లగ్గమాడేది ఉన్నది. నీ బిడ్డ చుక్కల చుక్క అరుంజ్యోతి నక్షత్రమై పుట్టింది. ఇగో ఈ రాజ్యం మీకున్నది, ఈ దేశం మీకున్నది. ఇన్ని రోజులకున్నా కాళికమ్మ గుడి లోపల నీలమైంది. అరుంజ్యోతిని అరుంధతి నక్షత్రం అంటే ఆకాశాన్ని నెరిపించింది. అదే గడియ లోపల పిలగాడు ఆ ఇద్దరిని లేపి తండ్రి కొడుకులకు పట్టాభిషేకం చేస్తున్నారయ్యా ఓ పెద్దల. ఆగో కన్న తండ్రి సుందరగిరి మహారాజు, కొడుకు మణికంఠరాజు, అమ్మవారు ఆ తల్లి సుగుణవతి. ఆ రాజ్యం లోపల ఆగో చచ్చిపోయిన నా కొడుకు లేచింది, చచ్చిపోయిన నా భర్త లేచిందా అని ఊళ్ళో ఉన్న మనరాజు చచ్చిపోయినోడు లేచిందా అని ప్రజలందరూ ఏకమాయి ఎప్పటోనే రాజ్యం ఏలుతున్నారు. రాజ్యంలో ఏలుతున్నారు. సుభిక్షమైన దేశం సుందర నందన ఉద్యానవనములతోటి నెలకు 4 కుంభవర్షాలు కురుస్తున్నాయి. నేస్తమైన పంటలు అందబట్టే అన్నానికేమి కొదవలేదు, బట్టకేమి బాధ లేదు. ఆవుకు లేక కలిసినట్టు లేక ఆవు కలిసినట్టు కులమంతా కలిసింది, కూరాడు కలిసింది. ఆగో సత్యము గల్ల కథ వరం జ్యోతి కథ ఇవ్వలటి రోజు లోపల ఆత్మగల్ల కొత్తూరి ముత్తవ పేరు మీద కన్న తండ్రి రాజన్న పేరు మీద రామనామ సంకీర్తనించినందుకు కథ లోపల తప్పులుంచ మమ్మల్ని మన్నించాలే. ఇందులోపల పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితమే మాత్రము, ఎవరిని ఉద్దేశించేది కాదు. మరి ఇంతటితోటి అగో ఈ కథ వసంతం అవుతున్నదో